నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వాలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సౌందర్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. పోలీసుల చట్టవిరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు సౌందర్ రెడ్డిపై గంజాయి కేసు పెట్టారని, వారెంట్ లేకుండా సౌందర్ రెడ్డిని ఎలా అరెస్టు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, వాస్తవాలకు పోలీసులు చెబుతున్న దానికి పొంతన కుదరడం లేదని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సవీంద్రారెడ్డి అరెస్టు కేసు సిబిఐకు అప్పగించింది. వచ్చే నెల 13 లోపు ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సిబిఐకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. సార్ రాఘవేంద్ర గారు, ఇది ఒక కూటమికి నిజంగా ఒక కుదుపు లాంటిదే. ఏకంగా హైకోర్టు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అట అతను, దాంతోపాటుగా అతను ఈ వాలంటీర్ రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా కూడా చేస్తున్నాడు అంటున్నారు. బై ప్రొఫెషన్ వచ్చేసి అతనికి ఏదో జ్యూస్ బండి కూడా ఏదో ఉందట, మరి అది షుగర్ కేన్ జ్యూస్ లాంటిది ఏదో సంథింగ్. మరి ఇంత సామాన్యుడు మీద పోలీసుల ప్రతాపాన్ని సీరియస్గానే తీసుకుంది హైకోర్టు ధర్మాసనం. సో ఇది ఏకంగా సిబిఐకి రిఫర్ చేసింది. సో కూటమి ప్రభుత్వానికి, ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థకు ఇది ఒక చెంపపెట్టు కాదంటారా? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు బాజీ గారికి, కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా సిటీ న్యూస్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఏదైతే కథనం చూసామో, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాలంటరీ విభాగానికి చెందినటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. దాని మీద హైకోర్టు సీరియస్ అవటం, దాన్ని సిబిఐకి రెఫర్ చేయటం మేము కూడా చూడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అంటే పోలీసు వారి వర్షన్ ఒక డిఫరెంట్ గా ఉంది. అదే విధంగా కోర్టు వారు మెయిన్ గా ఏమి పాయింట్అవుట్ చేశారంటే, ఎవరైతే వైసీపీ ప్రతినిధికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే మనం అరెస్ట్ చేశారో వారి యొక్క సతీమణి గారు దీనికి సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేశారని కంప్లైంట్ ఇవ్వడం దారుణంగా. దానికి సంబంధించి కోర్టు కూడా దాన్ని సుమోటాగా తీసుకొని ఇమీడియట్ గా వీళ్ళు చెప్పిన టైమింగ్స్ ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని టైమింగ్స్ ప్లస్ ఆవిడ చెప్పే టైమింగ్స్ ఒకటి మిస్ మ్యాచ్ అవడం అనేది ఒకటి కన్సర్న్ గా చెప్పారు. తర్వాత ఏదైతే పోలీస్ వాళ్ళు యూనిఫామ్ లో లేకుండా అరెస్ట్ చేశారు అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అభియోగం హైకోర్టు తరఫు నుంచి. ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఇది ప్రభుత్వముకి సంబంధించిందా, ప్రభుత్వం చేయమనిందా అనేది చాలా అదైతే 100% ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము పదే పదే మా ప్రభుత్వం సైడ్ నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏంటంటే ఏది చేసినా చట్టపరంగా చేయండి, న్యాయపరంగా చేయండి. చట్టానికి ఎవరెవరైతే అక్రమంగా లేదా చట్టం ముందు ఎవరైతే తప్పుడు దావ పట్టించే కార్యక్రమాలు చేస్తారో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్తాను. అయితే ఇక్కడ పోలీసు వారు నిజంగా పోలీసు వారి వర్షన్, అదే విధంగా కోర్టు వారు ఆలోచిస్తున్నటువంటి వర్షన్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. కాబట్టే దీన్ని సిబిఐ వారికి పంపించారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కాబట్టి ఇంకా వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐ వాళ్ళకి రెఫర్ చేశారనేది నా ఉద్దేశం. దీంట్లో ప్రభుత్వాన్ని మనం లాగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి సంబంధించి దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయితే నాకు తెలిసి అయితే ఇంతవరకు లేదనేది మనం మాట్లాడుకో. ఎందుకంటే ఒక రకంగా మీరు బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తది కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. కానీ ఇక్కడ కొంతమంది పోలీసు వారు వారి అత్యుత్సాహం అయి ఉండొచ్చు, లేకపోతే లేదా వాళ్ళ వర్షనే వాళ్ళు కరెక్ట్ గా అయి ఉండొచ్చు. కానీ ఇది అక్రమ అరెస్ట్ కాదా, నిజంగా ఆయన గంజాయి తరలిస్తుంటేనే నిజంగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే గంజాయి తరలిస్తా ఉంటేనో, లేకపోతే గంజాయి అమ్ముతా ఉంటేనో, గంజాయి సప్లై చేస్తా ఉంటేనో ఇప్పుడు అరెస్ట్ చేశారంటే దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ కూడా కోర్టు మన పోలీసు వారి దగ్గర ఉంటే ఖచ్చితంగా అవి కూడా సిబిఐ వారికి ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అయితే దీనిలో నిజానిజాలు పూర్తిగా తెలియాల్సి ఉన్నాయి. ఇక్కడ మనం అంటే గతంలో వైసీపీ వాళ్ళు ఏదైతే పందా ఫాలో అయ్యారు, లేని కేసుల్ని బనాయించడం, అంటే అక్రమ కేసులు బనాయించడం, ఏదైతే వాళ్ళకి గంజాయి ఈ బ్యాచ్లన్నీ కూడా వాళ్ళకి కామన్ కాబట్టి అక్రమంగా కేసులు, అదేవిధంగా దాడులు చేయించడం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయించడం, వాళ్ళని అక్రమాలు చేయించడం, ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళకి కామన్. మా ప్రభుత్వంలో
పోలీసు వారు తప్పు చేసినా, లేకపోతే సామాన్యుడు తప్పు చేసినా, లేకపోతే మా పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకుని దీనికి ప్రభుత్వానికి అయితే ఎటువంటి సంబంధం లేదు. బట్ కోర్టు ఎవరైతే వాళ్ళ ఒక దీనికి సిబిఐకి రెఫర్ చేశారో యాజ్ ఏ పార్టీ సైడ్ నుంచి మేము దాన్ని రెస్పెక్ట్ చేస్తా ఉన్నాం. దానిలో నిజానిజాలు కూడా సిబిఐ వాళ్ళు ఖచ్చితంగా అయితే తెలుస్తారని అయితే చెప్తాను సురేష్ గారు. అంటే ఒకటి ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు అని మీరు చెప్పినా డైరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ పోలీసులు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి లేకపోకుండా పోలీసులు అంత అత్యుత్సాహం చూపిస్తారు అని అంటే ఎవరు నమ్మే పరిస్థితి కాదు. ఎంత రిస్క్ పోలీసులు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు అతనికి ఒక ట్రాక్ రికార్డు ఉందట, అంతవరకు వాస్తవం. అతను సోషల్ మీడియాలో విపక్ష కూటమి పార్టీల మీద చాలా జుగుప్సాకరంగా పోస్టులు పెడతాడట, చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ. అదొక పథకం ప్రకారం ప్రణాళికాబద్ధంగా వైసీపీ పార్టీ చేపిస్తుంది అనేది కూడా అవి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అతను సొంతంగా చేసే పరిస్థితి కూడా కాదు, అదొక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ లాగా ఉందనేది తెలుస్తుంది. కానీ అలా సోషల్ మీడియాలో ఆ రకంగా ఉన్న వాళ్ళను కూడా కోర్టు ఇష్టారీతిన అరెస్ట్ చేయడానికి కూడా ఈ మధ్యకాలంలో కదా. మహా అయితే మీరేం చేయాలి, సోషల్ మీడియాకి రిలేటెడ్ కేసుల్లో అయితే 41A నోటీసులు ఇచ్చి అరెస్ట్ నుంచి మినహాయించమని చెప్పేసి పోలీసులకు చెప్పింది. సో 41A నోటీసులు ఇచ్చి అరెస్ట్కి అవకాశం లేదు కదా అని చెప్పేసి సోషల్ మీడియా కేసుని మరి గంజాయి కేసుగా మార్చారనేది కదా ఇప్పుడు ప్రాథమికంగా కోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు హైకోర్టే అభిప్రాయపడింది అని అంటే దాంట్లో ప్రైమా ఫేసి లేకుండా సిబిఐ దాకా అక్కడికి ఎందుకు ఇస్తుంది? సో అలాగే ప్రభుత్వం యొక్క ఏమాత్రం ప్రమేయం లేకుండా పోలీసులు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు? ఇది ఎట్లా ఉంటదంటే సురేష్ గారు, నేను ఇప్పుడు గొడ్డల వేటిని కాస్త నారాసుర రక్త చరిత్రలు చేశారు చూడండి, గుండెపోటుగా చేశారు చూడండి. ఆ టైపు వ్యవహారంలో వీళ్ళంతా నడుపుతారు, వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా. దానిలో భాగంగానే వైసీపీ వాళ్ళ ప్రోత్బలంతోనే వాళ్ళ మిస్సెస్ గారు వెళ్ళారు. ఇర్రెవలెంట్ గా ఎవరైతే పోలీసు వారు చెప్పేదానికి క్వైట్ ఆపోజిట్ వాళ్ళు చెప్పించుండొచ్చు, ఏమైనా చేయొచ్చు ఉండొచ్చు. అంటే ఇక్కడ నేను క్లియర్ గా చెప్పేది అంటే కోర్టు వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పు పట్టట్లేదు, స్టిల్ రెస్పెక్టింగ్ దట్. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఆయన యొక్క యాక్టివిటీస్ ఏవి ఉన్నాయి. ఆయన మేము నిజంగా సోషల్ మీడియా కేసులకు సంబంధించో, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించో, చంద్రబాబు నాయుడు గారి మీదో, లేకపోతే మా లోకేష్ బాబు గారి మీదో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదో, ఎన్డీఏ గవర్నమెంట్ మీదో ఏదైనా నిజంగా వ్యతిరేక పోస్టులు పెట్టి, లేకపోతే ఇల్లీగా రాష్ట్రంలో ఏదో చేసేసేవాడైతే మేము 1.5 year వరకు ఆగాల్సిన అవసరం లేదు కూడా. నిజంగా అతను వాళ్ళ వాలంటీర్ విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తి, అన్ని కూడా మేము దీనికి ఏదో స్కెచ్ చేసి లేకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, సాక్షాత్ మీరు నిన్న చూశారు, ఆయన శంకరయ్య ఎవరో పులివెందులకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఒక సీఎం గారికి నోటీస్ పంపించారంటే పోలీసు వ్యవస్థను కూడా, పోలీసులో ఉండే వ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అన్న విషయం కూడా మనం చూసుకోవాలి. చాలా దిక్కుల పోలీసు వ్యవస్థలో కూడా ఇంకా కొంతమంది గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు, గత ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఉండేవాళ్ళు ఈ రోజు కూడా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. మేము పదే చెప్తున్నాం, అటువంటి వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయొద్దు. ఈ ప్రభుత్వము చట్టపరంగా న్యాయబద్ధంగా ఏది చేసినా చేయమని చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు చేయడానికి వాళ్ళు ఏమైనా చేయొచ్చు సురేష్ గారు. ఇక్కడ సిబిఐకి ఎంక్వైరీ చేశారు. సిబిఐ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని నిజాలు తెలుస్తారు, అది గంజాయా లేకపోతే సోషల్ మీడియా కేసా. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని, సోషల్ మీడియా కేసుకి సంబంధించినటువంటి వ్యక్తిని ఏదైతే గంజాయి కేసు మీద అరెస్ట్ చేసే అంత ఆలోచన అనేది సామాన్యంగా ఎవరికి రాదు, అంత అవసరం లేదు కూడా. ఎందుకంటే ఎందుకంటే ఒకవేళ మనం ఇది సోషల్ మీడియా కేసు, మనం గంజాయి కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్తాం, కోర్టులో ఖచ్చితంగా మొట్టికాయలు పడతాయని చెప్పేసి పోలీసు వ్యవస్థ అంత తెలుసుకోలేని స్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు కదా. పోలీసు వాళ్ళకి ప్రతిదీ తెలుసు. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ ఏదైనా మైనర్ చిన్న సోషల్ మీడియాలో ఇంకో సెక్షన్ యాడ్ చేయడం వేరు, లేకపోతే ఇక్కడ పూర్తిగా 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన దానికి రిమాండ్ చేసే సెక్షన్లు పెట్టేసుకొని గంజాయి కేసు పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర 100% ఎవిడెన్సెస్ ఉంటాయి. ఆ 100% ఎవిడెన్సెస్ వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు సబ్మిట్ చేస్తారు, సిబిఐ వారికి కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ కోర్టు అభియోగాలు రెండే. ఒకటి, వాళ్ళ వైఫ్ చెప్పినటువంటి టైమింగ్స్, అంటే అతను ఏ టైంలో అరెస్ట్ చేశారు, పోలీసు వారు ఎలా వచ్చారు, ఎలా తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారు అనే విషయాలకు సంబంధించి ఒకటి ఆ టైమింగ్స్. తర్వాత పోలీసు వారు కోర్టుకి చెప్పినటువంటి టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా మిస్ మ్యాచ్ అవ్వలేదు. పోలీసు వారు మీరు ఎందుకు యూనిఫామ్ లో వెళ్లకుండా సివిల్లో వెళ్లారని చెప్పేసి మాకు అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి కోర్టు వారు ముఖ్యంగా ప్రస్తావించినటువంటి
ఇక్కడ ఎవరైతే అతను ఉన్నాడో వైసీపీ అతను వాళ్ళ మిస్సెస్ గారి అబద్ధాలు చెప్పుండొచ్చు. కాబట్టి మనం నిజానిజాలు పూర్తిగా బయటకు వస్తాయి రేపో ఎల్లుండిలో, మనం వెయిట్ చేస్తే సరిపోతుంది సురేష్ గారు. దీనికి ప్రభుత్వానికి దీనికైతే ఎటువంటి సంబంధం లేదు కూడా. మేము అరెస్ట్ చేయదలుచుకున్న ఇంత ఆగం కూడా మేము అక్రమ అరెస్టులకి, అదే విధంగా ఎవరైతే ఆ రాష్ట్రంలో ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పు చేస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా మేము లైట్ తీసుకున్నాం. మేము చెప్పేది ఒకటే, రాష్ట్రంలో ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళు మీ లాజిక్ కరెక్ట్ అయితే, మీ లాజిక్ కరెక్ట్ అయితే, అవును సార్, అదే మీ లాజిక్కే కరెక్ట్ అయితే మరి గత ప్రభుత్వంలో కూడా పోలీసులు చేసినటువంటి చర్యలకి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది? అప్పుడు మరి వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని దానికి బాధ్యులుగా మీరు అప్పుడు మాట్లాడారు కదా. మీరే కాదు, మనమంతా కూడా చూసాం కదా, అలాగే కనపడింది కూడా కదా మన కళ్ళకి. కాబట్టి సరే, మీరు మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని మీరు సమర్థించుకోవచ్చు, దాన్ని ఎవరు కాదంటలేదు. రైట్, యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి అయితే కనుక అది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. కాబట్టి మనం దీన్ని అక్కడి వరకే ఐ మీన్ పరిమితం అవుదాము. తర్వాత ఇన్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ అది ఏం జరుగుతుందనే చూద్దాం. ఇక్కడ మేము గత ప్రభుత్వంలో పోలీసు వారు ఉన్నారు కదా, మీరు కూడా ఆ రోజు అలాగే మాట్లాడారు కదా, ఆ రోజు పోలీసు వాళ్ళు చేసే తప్పులకి ప్రభుత్వాన్ని నిందించారు కదా అంటే, ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, అదేమన్నా చిన్న తప్ప? దాన్ని గొడ్డల పోటును కాస్త గుండెపోటుగా రాసినటువంటి పోలీసు వారు, అది ఎవరు చేపించుంటారు? ప్రభుత్వం చేపించుంటారా, లేకపోతే పోలీసు వారు ఇంటెన్షన్ గా చేస్తుంటారా? నేను అదొక వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నేను మాట్లాడటం లేదు. ఆ పెట్టి కేసులు అయినటువంటి, లేదంటే కనుక సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కూడా ఎంత అమానుషంగా గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ప్రవర్తించారో మనం చూసాం. జర్నలిస్ట్ అంకంరావు గారు కావచ్చు, లేదంటే మన గుంటూరులో పెద్ద ఆవిడ విషయంలో కానీ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని చెప్పేసి ఎస్ అదే అంటున్నాను నేను. మరి అవన్నీ అప్పుడు మనం ఖండించినప్పుడు, పోలీస్ చర్యల్ని ప్రభుత్వం యొక్క దుశ్చర్యలుగా మనం భావించినప్పుడు ఆబ్వియస్గా అనుమానం వస్తుంది. రైట్, యూ గాట్ ద రైట్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్, నో ప్రాబ్లం. సార్ కోటేశ్వరరావు గారు, ఇక్కడ హైకోర్టు ఒకసారి చూడంగానే మరి ఆశ్చర్యం అనిపించింది. నిజంగా చూడాలంటే చాలా చిన్న కేసు ఇది. ఈవెన్ నిజంగా గంజాయి అయినా కానీ అది పెట్టి కేసు కింద. ఎందుకంటే ఈ రోజుల్లో గంజాయి కేసులు పెద్ద ఇది కొత్తగా వింటుంది ఏం కాదు. మరి ఏకంగా హైకోర్టు సిబిఐని దీంట్లో పార్టీ చేయటం సుమోటోగా అనేది, అంటే అంత లోతులో దీన్ని విచారించాల్సిన అవసరం కనబడుతోందా అనిపించింది చూడగానే. సార్, అంటే అది హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం తోటి దానికి ఒక ప్రాధాన్యత ఏర్పడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అతను గంజాయి అమ్మాడా లేదా అనేటువంటిది మనం చెప్పలేము, ఒకటి. రెండోది, సోషల్ మీడియాలో పోస్టుల గురించి బహిరంగమే. అట్లాంటిది ఏదైనా ఉంటే కేసులు పెట్టచ్చు. కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలని చూసినప్పుడు పోలీసులు ఎవరినైనా టార్గెట్ చేయాలనుకుంటే గంజాయి కావచ్చు, లేకపోతే ఇతర మాదక ద్రవ్యాలు కావచ్చు, తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడేసి ఇదిగో నీ దగ్గర దొరికినాయి అని చెప్పేసి కేసు పెట్టేసి జైల్లో నెట్టేయగలిగినటువంటి సమర్థులు మన పోలీసు యంత్రాంగం. అనేక కేసుల్లో రుజువైంది కదా, పెద్ద పెద్ద కేసుల్లోనే అటువంటి పనులు చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలు కంప్యూటర్లలో కూడా అరెస్టులు చేయడానికి వీలైనటువంటి సమాచారాన్ని పోలీసులే చొప్పించి ఇదిగో మీ కంప్యూటర్లో దొరికిందని చెప్పేసి చేసినటువంటి పెద్దలు. పోలీసుల గురించి మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. మరి ఈ విషయంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటిది ఒక అంశం అయితే, ఆంధ్రప్రదేశ్ లో గతంలో గంజాయికి కేంద్రంగా ఉంది, మొత్తం అంతా గంజాయి అడ్డగా మార్చారు అని చెప్పేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి లేదా? గడిచినటువంటి ఏడాది కాలంలో గంజాయి కేసుల గురించి దాదాపు 2000 మందికి పైగా అరెస్ట్ చేశామని, 23 టన్నుల గంజాయి దొరికిందని సాక్షాత్తు వంగల్పూడి అనిత గారు చెప్పినటువంటి సమాచారాన్ని జూలై నెలలో మీడియాలో వచ్చింది. మరి ఎక్కడ ఏమీ లేకుండానే ఇదంతా నడుస్తూ ఉందా?
అదేవిధంగా ఆ ప్రాంతం నుంచి తెలంగాణకు వివిధ మార్గాల ద్వారా అంటే ఒరిస్సా లేదా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఉన్నటువంటి విశాఖ ఆ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి రవాణా అవుతుందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అందుకని ఈ కేసులో నాకు ప్రధానంగా కనిపించింది ఏంటంటే ఆమె సాయంత్రం 7 గంటలకే పిటిషన్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పోలీసులు ఇచ్చినటువంటి దానిలో డిఫరెంట్ టైమింగ్స్, ఆ తర్వాత ఎప్పుడో మేము అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్పడంతో ప్రాథమికంగా పోలీసులు అక్కడ దొరికిపోయారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు 7 గంటలకి నమోదై ఉంటే మరి వీళ్ళు 7:45 లేకపోతే 8:40 మధ్య మేము మధ్యవర్తులను పంచనామా అని చెప్పారు. మరి అరెస్ట్ ఏమో 8:30కి చూపించారు. అరెస్ట్ చేసిన తర్వాత పంచనామా తయారు చేస్తారా, లేకపోతే ముందుగానే పంచనామా తయారు చేసి అరెస్ట్ తర్వాత చూపిస్తారా? అందుకని పోలీసుల అడ్డగోలు వ్యవహారం ఎట్లా నడుస్తా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. అతను ఏదన్నా తప్పు చేస్తే అతన్ని మనం ఏం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. సోషల్ మీడియాలో పెట్టినా లేకపోతే నిజంగా గంజాయి పెట్టినా కానీ ఈ కేసు సిబిఐకి అప్పగించినటువంటి తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి ముట్టికాయలు పడతాయో, లేకపోతే అక్కడ యంత్రాంగం చేత నడిపించేటువంటి నాయకులు, ఇప్పుడు గతంలో జరిగినటువంటి పోలీస్ ఎక్సెస్ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది బహిరంగ రహస్యం. మరి ఇవాళ చెప్తున్నటువంటి దానికి పోలీసులు అత్యుత్సాహవంతులైనటువంటి పోలీసులు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి పోలీసులు ఇలా చేస్తున్నారు అని కనుక చెప్తే జనం అంత వెర్రివాళ్ళు కాదండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అదే పోలీసు వ్యవహరించింది కదా 2014-2019 మధ్య కాలంలో. అందుకని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు వ్యవహరించడం అనేది పోలీసు, రెవెన్యూ, ఇతర అధికార యంత్రాంగం అంతా చేస్తున్నటువంటి వ్యవహారంలో ఇవాళ మాకేం సంబంధం లేదు అని చెప్పేసి అంటే చెప్పుకోవచ్చు. కానీ వేలు మాత్రం చూపించేది ప్రభుత్వం వైపే చూపిస్తారు అనేది స్పష్టంగా కనిపిస్తాం. అయినా ఇటువంటి చిన్న కేసులు గంజాయి కేసు ఇవన్నీ ఓకే. అతను నిజంగా గంజాయి ఉంటే అతని ట్రాక్ రికార్డ్ ఏంటి, గతంలో ఎప్పుడైనా అట్లాంటి కేసుల్లో ఏమన్నా పట్టుబడ్డా, లేకపోతే ఆ విధమైనటువంటి నిఘా ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా రేపు విచారణలోకి వస్తాయి. కానీ ఇది మాత్రం ఒక కుదుపు లాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఒక కుదుపు. రెండవది, మన తెలుగుదేశం మిత్రుడు శంకరయ్య నోటీసు ఇవ్వటం గురించి చెప్పారు. సరే, శంకరయ్య ఇన్నేళ్ల తర్వాత నోటీస్ ఎందుకు ఇచ్చారు, ఆయనకి ఈలోగా జరిగినటువంటి నష్టం ఏమిటి, పరువు నష్టం ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. ఎందుకు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారా లేకపోతే ఎవరైనా ఉన్నారు ఏమిటి? కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శంకరయ్య సిఐ అయినా లేదా ఒక కానిస్టేబుల్ అయినా కానీ తనకు అన్యాయం జరిగిందా లేదా అనేటువంటి విచారణలో తెలుసు. తనకు అన్యాయం జరిగింది, తనని అక్రమంగా సస్పెండ్ చేశారు, ఇటువంటి ఆ కారణాలతో బహుశా అతను ఇచ్చి ఉంటాడు. అది ముఖ్యమంత్రికి నోటీసు ఇప్పుడు ఏమిటి అనేటువంటి వాదనని తీసుకొస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులైనప్పుడు ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి ఏంటి, హోంమంత్రి ఏంటి, ఎవరికైనా కానీ ఆ విధంగా నోటీసులు ఇచ్చేటువంటి హక్కు, అవకాశం ఎవరికైనా ఉంది. ఒక సామాన్యుడైనా కూడా ఇవ్వచ్చు. దాన్ని హుందాగా స్వీకరించి ముఖ్యమంత్రి కార్యాలయం దానికి తగినటువంటి సమాధానం ఇచ్చేసి దాన్ని డిస్పోజ్ చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారే దాని మీద స్పందించినటువంటి తీరు ఇవన్నీ చూస్తే ఎందుకు ఉలిక్కిపడాలి? ఒకవేళ నిజంగానే ఆ సిఐ తప్పు చేస్తే మళ్ళీ యాక్షన్ తీసుకోండి. నిజానికి అటువంటి తప్పుడు ఫిర్యాదు చేస్తే దానికి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందా అంత చిన్న దానికి అనేటువంటిది ఒకటి. ఎవరిప్పుడు మొత్తం మీద అల్టిమేట్ గా జరిగింది ఏమిటి, ఆ శంకరయ్య ఎవరు, లేకపోతే అతను చేసింది ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ శంకరయ్యకి లేనిపోయినటువంటి ప్రాధాన్యత ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతటా కూడా ప్రచారం కల్పించినటువంటి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అవసరమా?
ముఖ్యమంత్రి కార్యాలయం ఏం ఇక్కడ చేస్తుంది? ఇక్కడ యాక్చువల్ గా టాపిక్ అది కాకపోయినా మీరు మెన్షన్ చేశారు కాబట్టి నేను ఈ విషయంపై కూడా గతంలో మనం డిబేట్ చేశాము. అంటే మీరు దాంట్లో ఉన్నారు లేదు నాకు గుర్తులేదు. బట్ నేను కూడా మీకులాగానే సేమ్ నేను ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పేసి నేను ఆ వర్షన్తో ఉన్నప్పుడు దాదాపుగా ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా ఆయన సర్వీస్ రూల్స్ వైలేట్ చేశాడు అని చెప్పేసి అంటే నేను చివరి కన్విన్స్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకనంటే ఒకటి ఆయన సిబిఐకి చెప్పిన వర్షన్ ఒకటైతే తర్వాత మేజిస్ట్రేట్ ముందు నిరాకరించడం, వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక బాధ్యత గల సిఐ ఉండి అక్కడ తన బాధ్యతను విస్మరించడమే కాకుండా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని మొత్తం కూడా రూయిన్ అవ్వడానికి అతను ప్రోత్సాహం వాళ్ళకి సపోర్ట్ చేశాడన్న దాని మీద సస్పెన్షన్ గురవడం జరిగింది. అప్పుడు ఇంకా 2 నెలల్లో కూటమి గవర్నమెంట్ యొక్క టెన్యూర్ అవ్వబోతున్న టైంలో జరిగిన మర్డర్ సంబంధించి ఆ తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే అతని యొక్క సస్పెన్షన్ ఎత్తేయటం, అది కొంతమంది అయితే అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారంటున్నారు. సో అది కూడా పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే ఆబ్వియస్గా వైసీపీ గవర్నమెంట్ రాగానే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఏ రకంగా ముందుకెళ్ళిందో మనం చూసాం. అలాగే అతను అక్కడ లోకల్గా ఇప్పుడు ఉండి సిబిఐని కూడా అక్కడ లొంగ తీసుకోవడానిక లేదంటే వారిని భయపెట్టడానికి కూడా అతని పాత్ర ఉందని చెప్పి వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల మీద ఇప్పుడు ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత డిఫామేషన్ కానీ లేదంటే కనుక ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అందరి అభిప్రాయం అప్పుడు చెప్పింది ఏంటంటే అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఏమన్నా ఇస్తే డిపార్ట్మెంట్కి నోటీసులు ఇవ్వాల్సిందే తప్ప ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది సర్వీస్ రూల్స్కి విరుద్ధం అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. మరి నాకు తెలియదు ఇది ఎగ్జాక్ట్గా రూల్స్ ఏం చెప్తున్నాయని. సురేష్ గారు, నేను చెప్తుంది అదే. ఒకవేళ అతను సస్పెండ్ అయ్యాడు, మళ్ళా తర్వాత రీఇన్స్టేట్ చేశారు, అతను చేసినటువంటి దాని మీద ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉండేట్లయితే మరి అతన్ని తర్వాత ఎందుకు కొనసాగించారు సర్వీస్ లో అనేటువంటిది ప్రశ్న. అతను విఆర్ లో పెట్టారు, ఈ ప్రభుత్వం రాగానే విఆర్ లో పెట్టబట్టే ఇప్పుడు ఇతను ఆ రకంగా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఒక వర్షన్ వినపడుతుంది. విఆర్ లో పెట్టినా గానీ అతనికి జీతం అవన్నీ ఇస్తారు కదా. విఆర్ లో పెట్టడం కాదు కదా, ఓన్లీ విఆర్ లో పెట్టారు. ఇప్పుడు అతను మామూలుగా అయితే అందరికి తెలిసినటువంటిది, ఎవరైనా సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు త్రూ డిపార్ట్మెంటల్ ద్వారా ఇస్తారు, నోటీసులు ఇవ్వాలి. అది కరెక్టే, దాన్ని నేను కాదంటలే. ఒకవేళ దాన్ని వైలేట్ చేస్తే డిపార్ట్మెంటే చర్య తీసుకోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంటే చర్య తీసుకోవచ్చు అతని మీద. ముఖ్యమంత్రి గారు దాని గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటని, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ఒక అవకాశం దాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది తప్ప, నిజానికి అతను ఆ తప్పు చేసి ఉంటే ఆ విధమైనటువంటి సర్వీస్ రూల్స్ కి భిన్నం అయ్యేట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది? ముఖ్యమంత్రి కార్యాలయము మరి దాన్ని కదా తీసుకోవాల్సింది. అలా కాకుండా అసెంబ్లీలో దానికి అంత ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడినప్పుడు అది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అయింది కదా. అతను రైట్ చేసాడని నేను అంటలే. నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఎవరికి ఉన్నటువంటిది లేదు, రూల్స్ ప్రకారం ఇవ్వలేదు అనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు. విఆర్ లో ఉంటే డిస్మిస్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. రాఘవేంద్ర గారు, యు వాంట్ టు యాడ్ ఎనీథింగ్ క్విక్లీ? I want to respond back. లో స్పందిస్తున్నారు పోలీసు యంత్రాంగం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఇది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ లో స్పందించేట్లయితే ఎదుటి వాళ్ళకి, ఎవరైనా కావచ్చు, ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనేది నేను ఇందులో చెప్పదలుచుకున్నాను. రాఘవేంద్ర గారు క్విక్లీ. సురేష్ గారు, ఇక్కడ కోటేశ్వరరావు గారు చెప్పిన దానికి నేను ఇప్పుడు శంకరయ్య గారు నోటీస్ ఇవ్వడం తప్ప ఇంకోటి అని మాట్లాడలేదు. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన హ్యాస్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ నీడ్స్ టు ఫాలో ద ప్రోటోకాల్స్. సో నేను ప్రతివాడు నేను సీఎం అని కూడా నేను బూతులు మాట్లాడితే సామాన్య మనం ఇంట్లో మాట్లాడుకుంటే కుదరదు కదా. నేను సామాన్యుడు కాదు కదా. ఆయన ఒక ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ఆయన ఒక డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నాడు, దాని తగ్గట్టుగా ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. అయితే స్టిల్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి, ఆయనకి ఏమో అవసరం, ఆయన ఉలుకుపాటు ఎందుకు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉలుకుపాటు పడో ఇంకోటి కాదు. మీరు గమనించాలి, అసెంబ్లీలో మేము మాట్లాడింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు,
ఒక సిఐ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు చాలా నెల తర్వాత 1.5 year తర్వాత నోటీస్ పంపించే స్థాయికి రాగలిగాడు అంటే దీనిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎలా ప్రోత్సహిస్తున్నారు, దాని వెనకాల ఎటువంటి శక్తులు ఉన్నాయో ఒకసారి గమనించమని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది. ఆయన నోటీస్ పంపకూడదు అని చెప్పేసి ఎక్కడ కూడా సీఎం గారు మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు. దాని మీద ఏం యాక్షన్ ఏంటనేది చూస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన హీరో చేద్దామని ఈయన జీరో చేద్దామనేది కాదు. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ అక్రమార్కుల్ని ఎవరైతే ఈ విధంగా అన్యాయంగా డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని ఎవరైతే అక్రమార్గంలో నడిచారో వాళ్ళందరినీ ప్రోత్సహించే వ్యక్తుల గురించి మాట్లాడాం. వ్యవస్థను ఏ విధంగా స్పాయిల్ చేయడానికి గత ప్రభుత్వ నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు. స్టిల్ ఈ రోజు కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతీయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదండి. జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై టు ద మనం కోటేశ్వర. ఓకే రాఘవేంద్ర గారు, ఓకే బాజీ గారు, కమింగ్ టు ద ప్రెసెంట్ టాపిక్, దీనికి వచ్చేసరికి ఈయన వైఫ్ సౌందర్ రెడ్డి ఒక వైఫ్ చాలా ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అయ్యారని అనుకోవాలి. చాలా షార్ప్గా, చాలా క్విక్గా. ఒకటి, ఆవిడ ముందే అతను తన పని ముగించుకొని వాళ్ళిద్దరూ వెళుతున్న సమయంలో ఒక కారులో సివిల్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి లిఫ్ట్ చేసి తీసుకెళ్లారనేది ఆవిడ చెప్పింది. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ 7 o'clock కల్లా వెళ్ళి ఆ విషయాన్ని కంప్లైంట్ రూపంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారని. సరే, పోలీసులు 7:30 to 8:30 నాకేమో పెద్ద డిఫరెన్స్ అని నాకేం అనిపించలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి టైం చూపిస్తుంటారు కదా, టైమ్ ఆఫ్ అరెస్ట్ అనేది. సరే, అట్లా ఏమన్నా ఉంటే డిస్క్రిపెన్సీ ఉండొచ్చు. పక్కన పెడితే అన్నిటికన్నా ద వెరీ నెక్స్ట్ డే తను హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేయటం అంటే ఆ పిటిషన్లో కూడా రిట్ పిటిషన్లో రకాలు ఉంటాయి. ఏ రిట్ పిటిషన్ దీనికి సూటబిలిటీ అనేది కూడా ఆవిడ మరి లా చదివారేమో నాకు తెలియదు, అంత లా ప్రొఫెషనల్ అని. ఖచ్చితంగా ఇది వైసీపీ నుంచి ఖచ్చితమైనటువంటి సపోర్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే అతని యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా పరిశీలించిన వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా జుగుప్సాకరంగా, చాలా మెలైన్ చేసేటట్లుగా మీమ్స్ కానీ కామెంట్స్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇలా వారి కుటుంబ సభ్యులను కానీ పవన్ కళ్యాణ్ని కానీ కొన్ని సంవత్సరాలుగా అతను చేస్తున్నాడు. సో ఇది ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అని చెప్పేసి వైసీపీ అధినాయకత్వం లేకపోతే అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా విభాగం నుంచి ఇదంతా జరుగుతుందనేది బయట చెప్తుంది. అంటే పోలీసులు దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం యొక్క మరి వారి యొక్క సూచనల మేరకే ఇదంతా జరుగుతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీళ్ళు చేసిన తప్పేంటి? సోషల్ మీడియాలో కాదు కదా, కేసుకు సంబంధించి కాదు కదా ఇక్కడ అరెస్ట్ చూపించింది, వీళ్ళు గంజాయి అని చెప్పి చూపిస్తున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేయడం ద్వారా కోర్టులు మరి ఖచ్చితంగా షార్ప్గా మూవ్ అవ్వాల్సిందే. ఇట్ ఈస్ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ దట్ యూ షల్ హ్యావ్ ద బాడీ, అంటే పర్సన్ని చూపించండి, అంటే కోర్టు ముందు తీసుకురావాలి ఎవరినైతే డీటైన్ చేశారో. ఆ డీటెయిల్ లీగల్గా ఉందా లేదా అనేది అప్పటికప్పుడు కోర్టు పరిశీలిస్తుంది. అదే చేసింది. కానీ ఏకంగా సిబిఐకి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా పోలీసులు సూప్లబడినట్లుగానే భావించాలా. ఎందుకనంటే గంజాయి అనేది మరి వాళ్ళు ఏమి చూపించలేకపోయారా కోర్టుకి ప్రాథమిక ఆధారాలు? సార్, ముందుగా మీకు అట్లాగే మన వీక్షకులకి ప్యానలిస్టు అందరికీ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు అట్లాగే మన టీడీపీ మిత్రుడు ఇందాక ఆయన యొక్క ఆర్గ్యుమెంట్లో చేసిన కామెంట్స్ మీద నేను ప్రస్తావిస్తాను. వైసీపీ ప్రోద్బలంతో అతని భార్య ఏదైతే లక్ష్మీ ప్రసన్న ఉన్నదో తను వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో కేసు పెట్టింది అనేది మన టీడీపీ మిత్రుడు కామెంటు. అట్లాగే పోలీసు వారికి తెలియదా ఇట్లాంటి కేసు పెడితే తర్వాత స్కూప్లో పడతాము, ఇరుక్కుపోతాము తెలియదా, తెలియకుండానే పోలీసు వారు పెట్టారా అని వారు కామెంట్ చేశారు. నేనేమంటానంటే తన భర్తని అగంతకులు సివిల్ డ్రెస్సెస్లో, వాళ్ళు పోలీసులో తెలియదు, రౌడీలో తెలియదు, గూండాలో తెలియదు, మరి పాత కక్షలతో ఎవరన్నా అటాక్ చేశారో తెలియదు. తన భర్తని కారును వెంబడించి కారును ఆపి భర్తను తీసుకొని కిడ్నాప్ చేసినప్పుడు ఏ భార్య అయినా అదే చేస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్తని ఎవరో తీసుకెళ్లారు, కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులని యూనిఫామ్లో, అదే హైకోర్టు ప్రశ్నించింది, యూనిఫామ్లో ఉండి అరెస్ట్ చేయకుండా సివిల్ డ్రెస్సెస్లో ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అని.
మరి అదే పోలీస్ యూనిఫామ్ లో ఉన్నట్టయితే తన పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి దానికి తగిన కారణాలు, అది కూడా సరైన నోటీసులు ఇవన్నీ ఇచ్చి పద్ధతి ప్రకారంగా ప్రొసీజర్స్ నిబంధనల ప్రకారంగా అరెస్ట్ చేయాలి. కానీ పోలీసులు అక్కడ నిబంధనలను ఉల్లంఘించారనేదే హైకోర్టు అభిప్రాయం. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే పోలీసులకి తెలియదా అని అన్నారు వారు. పోలీసులకి తెలుస్తుంది, కానీ రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా పైనుంచి ఉన్నప్పుడు పోలీసులు మాత్రం ఏం చేస్తారు? అశక్తులుగానే ఉంటారు. పైన మరి ప్రభుత్వంలో పెద్దలు ఏది చెప్తే చేస్తారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఒకవేళ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, లేకపోతే ఇంకొక వేరే మన పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, ఇంకా వేరే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద అశ్లీలంగా, అసభ్యకరంగా, అబ్యూజింగ్ తోటి మరి భరించలేని విధంగా ఆయన సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టి ఉంటే గనక, మరి గతంలో చాలా మంది మీద సోషల్ మీడియాలో ఇట్లాంటి అబ్యూజింగ్ పనులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. అదే పంధా మీద, ఆ పాయింట్ మీదే కేసులు పెట్టొచ్చు అతని మీద. కానీ గంజాయి 1.5 కిలో గంజాయి దొరికింది అని ఒక అభియోగాన్ని మోపి అతను అరెస్ట్ మళ్ళీ తారుమారు పోలీసులు చేశారు అంటే అర్థం ఏంటంటే అతన్ని సోషల్ మీడియాలో చేసిన అభ్యంతరకరమైన చర్యల వల్ల అరెస్ట్ చేసే పరిస్థితి లేదని అర్థం. కాబట్టి ఇక్కడ పోలీసులు చాలా తప్పటడుగులు వేశారు. నిజంగా అతను సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టే వ్యక్తి అయితే అదే బేసిస్ మీద అరెస్ట్ చేయొచ్చు అతన్ని. ఇవాళ సోషల్ మీడియా పోస్టుల్లో చాలా మందిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ అది కాదు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకమైన అతని మీద ఖచ్చితంగా ఒక కక్ష సాధింపు కానీ, లేకపోతే అతన్ని ఇబ్బంది పెట్టాలనే కానీ, ఇలాంటి కార్యక్రమానికి కుట్ర పన్ని మాత్రమే అతను అరెస్ట్ చేశారనేది క్లియర్ కట్ గా అందరూ కూడా అభిప్రాయపడతారు. అలాగే కోర్టు కూడా అభిప్రాయపడింది. అందుకే సిబిఐకి ఎంక్వైరీకి అప్పచెప్పింది. ఇది కూడా ఒక విచిత్రమైన అంశం ఏంటంటే, సాధారణంగా ఇట్లాంటి చిన్న కేసు అసలు కిలోలు 25 కిలోలు 50 కిలోలు క్వింటాళ్ళు గంజాయి సరఫరా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళే దిక్కుమొక్కు లేదు. అలాంటిది ఇతని మీద మోపబడింది కిలోన్నర గంజాయి. అది కూడా నేను చూసిన రికార్డ్స్ ప్రకారంగా అయితే కనుక గతంలో ఎప్పుడు కూడా ఇతను గంజాయి మీద అరెస్ట్ అయినట్టు కానీ, గంజాయి సరఫరాలో ఆ వ్యాపారం చేస్తున్నట్టు కానీ ఎక్కడా కూడా దాఖలాలు మరి పబ్లిక్ డొమైన్ లో లేవు, కనపడలా. మరి పోలీసు వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానండి, అలాంటిది ఏమీ లేదు. ప్రత్యేకంగా ఆయన 1.5 కిలో గంజాయిని ఇతను దొరికిందని చెప్పేసి అభియోగం మోపి అరెస్ట్ చేశారు అంటే అది ఫ్యాబ్రికేటెడ్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అతని అరెస్ట్ కనుక ఇంటెన్షన్ వేరే ఉంది. ఆ ఇంటెన్షన్ ఏంటనేది రేపు సిబిఐ విచారణలో తేలుద్ది. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, సాధారణంగా సిబిఐ అనే విచారణని ఎప్పుడంటే ఏదైనా ఇంటర్నేషనల్ క్రైమ్స్ జరిగినా, లేదా ఇంటర్ స్టేట్ క్రైమ్స్ జరిగినా, లేకపోతే మల్టిపుల్ స్టేట్స్ లో ఏదైనా నేరాలు చేసిన వ్యక్తి అయినా కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక పరమైన నేరాలు చేసి అట్లాంటివి ఉన్నా కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, ఆఫీసర్ అయ్యుండి ఏదన్నా మరి లంచగొండితనమో లేకపోతే ఇంకేదన్నా ఆర్థిక నేరాలు చేసి ఉంటే అప్పుడు సిబిఐని ఒక వ్యక్తి మీద సిబిఐ ఎంక్వైరీస్ చేయించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇది ఒక ప్రతి కేసు, ఒక సాధారణమైన వ్యక్తి ఇతని అరెస్ట్ వెనుక సిబిఐ విచారణ కోసం ఆదేశించింది కోర్టు అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి బహుశా ఏంటంటే మరి కోర్టు వారు ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్స్ కొన్ని ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టు రూలింగ్స్ ప్రకారంగా ఒక వ్యక్తి మరి ఆ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ప్రకారంగా వ్యక్తిని అన్యాయంగా ఇబ్బంది పెడుతూ అరెస్టు చేసి అతని మీద అభియోగాలు మోపబడినప్పుడు విచారణ నిమిత్తం ఎటువంటి విచారణ సంస్థలను ఆదేశించవచ్చు అనేది ఒక రూలింగ్ ఉంది. ఆ రూలింగ్ ని బేస్ చేసుకుని బహుశా హైకోర్టు వారు సిబిఐకి అప్పగించి ఉండవచ్చు. అయితే సిబిఐ వారు మరి మొత్తం కరెక్ట్ గా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఖచ్చితంగా నాకు తెలిసి పోలీసు వారు స్కూప్ లో పడతారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అప్రతిష్ట పాలవక తప్పదు ఈ కేసులో. ఎందుకంటే వైసీపీ ప్రోద్బలం ఉంటుంది డెఫినెట్ గా. మీరు మీ పాయింట్ మీరు ప్రస్తావించిన దాంట్లో ఏంటంటే వైసీపీ వాళ్ళ ప్రస్తావన ఉండొచ్చు. కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో వాళ్లకున్న వాలంటీర్ వ్యవస్థకి ఒక కీలకమైన పదవి బాధ్యతలను నిర్వహించాడు కాబట్టి వైసీపీ పార్టీ యొక్క అండదండలు ఉండొచ్చు. కానీ ఇక్కడ అది ఇంపార్టెంట్ కాదు. వైసీపీ అండదండలు ఉండొచ్చు, ఇంకొక వ్యక్తిగత వేరే సమాజం అండదండలు ఉండొచ్చు, లేకపోతే వేరే వ్యవస్థ అండదండలు ఉండవచ్చు కాక. కానీ ఇక్కడ అరెస్ట్ అయిన తీరు కానివ్వండి, పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పేలవంగా ఉన్నాయి, అభ్యంతరకరంగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా పోలీసుల్ని సొంత మరి వర్కర్స్ లాగా వాడుకుందో
అదే పంధాలో కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా పోలీసు వ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తుంది అనేది అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఈ కేసు ద్వారా. కాబట్టి ఇప్పుడు వారు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఈ అరెస్టులు కానీ పోలీసుల్ని మరి నియమాలకు ఉల్లంఘించి పనిచేయించుకోవటం కానీ జరుగుతుంది అని చెప్పేసి అనుమానం కలుగుతా ఉందండి. ఏదేమైనా కానీ ఇది మాత్రం ప్రభుత్వానికి ఖచ్చితంగా మచ్చ తెచ్చే అంశమే. ఇది ఒక చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఒక పిచ్చుకని పట్టుకోవడానికి ఆ వలని వాళ్ళ మీద విసురుకున్నట్టుగా అర్థమవుతా ఉంది సురేష్ గారు. రైట్, ఎగ్జాక్ట్లీ. పోలీసులు ఏదో తెలివిగా చేస్తారనుకుంటే ఇంత తెలివి తక్కువగా చేస్తారని అనుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా అక్కడ మోటివ్ వేరేది ఉంది. సార్ వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు సిబిఐకి రెఫర్ చేయటం అని అంటే ఆల్రెడీ హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లే. అంటే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకి దేనికి అప్పగించినా కానీ అది ట్రాన్స్పరెంట్గా జరగదు అనే ఒక నిర్ణయానికి వచ్చే మనందరూగా ఆశ్చర్యపోయేటట్టుగా, ఎవరు చూడంగానే ఆశ్చర్యపోయేటట్టుగా సిబిఐకి రిఫర్ చేయటం అనేది అలాగే అర్థం చేసుకోవాలి సార్. అందరికి నమస్కారం. మాటల్లోనే మనకు కనిపిస్తుంది రావేంద్ర గారు వైసీపీ ప్రోత్సాహం ఉంది కాబట్టి ఆయన శంకరయ్య నోటీస్ ఇచ్చారన్నారు. అంటే అక్కడ ప్రోత్సాహం వైసీపీ ఉన్నప్పుడు మరి సౌందర్య రెడ్డిని అరెస్ట్ చేయడంలో ఈ ప్రభుత్వం పాత్ర లేదంటావా? అంటే అదొక్క మాట ఇదొక్క మాట అనేది కరెక్ట్ కాదు. అది పోలీసులు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా అంతిమంగా వచ్చేది పాలకులకే ఆ మాట వచ్చేది. వైసీపీని అంతే కదా, ఎక్కడ ప్రజలు ఆందోళన చేసినా చిన్న నిరసనలు తెలియజేసినా అరెస్ట్ చేయడము 32 యాక్ట్ పెట్టడము చాలా నిర్బంధం ప్రయోగించారు. కానీ చేసింది పోలీసులే, కానీ వచ్చింది ప్రభుత్వానికి. ఆ మూల్యం కూడా జగన్ గారి ప్రభుత్వం మూట కట్టుకున్నది మనకందరికి తెలిసిన విషయం, ఇదేమి కొత్త కాదు. ఇప్పుడు దీంట్లో 2-3 అంశాలు నేను గమనించాను. మనోళ్ళు చాలా విషయాలు బాజీ గారు చెప్పారు కాబట్టి నేను అంత డెప్త్కి వెళ్ళను. దాంట్లో 3 అంశాలు కోర్టు ప్రస్తావించింది. ఒకటి, ఆయన్ని ఎలా అరెస్ట్ చేశారు ఏమనేది బాబు గారు చక్కగా వివరించారు కాబట్టి అంత డెప్త్కి నేను వెళ్ళను. 6 గంటలకు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఆ టవర్ ఆధారంగా చూశారు. ఇది ఒకటి. రెండవది, ఆమె కేసు పెట్టింది 7 గంటలకి, అరెస్టు వాళ్ళు చేసిందామని 8:30 గంటలకి. అంటే ఒకే అంశంలో ఒకే టైంలో ఇన్ని 3 అబద్ధాలు వాస్తవానికి పోలీసులు చెప్పిన దానికి 3 స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టే కోర్టు ప్రాథమికంగా దీని మీద ఉద్దేశపూర్వకంగా చేశారనేది మాకు అర్థమవుతుంది. కోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ పదం మన వాళ్ళు ఎవరు చెప్పలే. కోర్టు చెప్పింది ఇది ప్రాథమిక అంచు ప్రకారంగా చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు అన్నట్లు అనేది. ప్రాథమిక తప్పుడు కేసు అనకపోయినా ఆ మాట చెప్పింది కోర్టు. చెప్పిన తర్వాత కూడా ఇంకా వెనక్కేసుకొని వస్తే, రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు వెనక్కేసుకొస్తే అది మీ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం. అది ఏమన్నా ఉంటే పరిశీలిస్తాం, దాన్ని విచారిస్తాం. పోలీసులు ఏమన్నా అత్యుత్సాహం చూపారా ఏమిటని దాన్ని తప్పును సరి చేసుకునేటట్టున్నారు తప్ప దాన్ని వెనక్కేసుకొస్తున్నారంటే దీన్ని ఏదో వాంటెడ్లీగా చేస్తున్నారనేది అర్థం కనపడుతుంది. వాంటెడ్లీగా చేస్తున్నారనడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, హీజ్ ఏ వాలంటరీ స్టేట్ ఆర్గనైజర్. అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ వాలంటీర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక స్టేట్ ఆర్గనైజర్. ఇది ఒకటి. అంటే కరడుగట్టిన వైసీపీ నాయకుడు అనడానికి ఇదొకటి. రెండవది, సోషల్ మీడియా ఆధారంగా అన్నారు, అది వీళ్ళు చెప్పలేం. మూడవది, గంజా అన్నారు. అంటే 3 మనం పరిశీలిస్తే ఒకవేళ సోషల్ మీడియా ఆధారంగా అంటే ఈ వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగత నైతిక అంశాల మీద దూషిస్తే ఎవ్వరు సహించకూడదు. నిన్నగాక మొన్న మీరు జరిగినటువంటి పరిణామాలు చూస్తే నేపాల్ పరిణామాలు దేనికోసం వచ్చినాయి? జడ్జన్ను సోషల్ మీడియాని బ్యాన్ చేస్తేనే అంత పెద్ద ఎత్తున 20 సంవత్సరాల కుర్రాళ్ళు పెద్ద ఎత్తున చేశారు. దాన్ని పరిగణలోకి తీసుకునే మొన్ననే సుప్రీంకోర్టు సోషల్ మీడియా బ్యాన్ అనేది కరెక్ట్ కాదు, రాజకీయ స్వేచ్ఛ, విమర్శించే హక్కు, రాజకీయంగా మాట్లాడే హక్కు నాయకుల మీద కానీ ప్రధానమంత్రి కానీ విమర్శించే హక్కు పౌరులకు ఉంది కాబట్టి ఇది తప్పు కాదని సుప్రీంకోర్టు రీసెంట్గా 3 రోజుల క్రితం చెప్పింది. అది మీకు అందరికి తెలిసే ఉంటుంది. కానీ సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డం వచ్చినట్లు అడ్డగోళంగా వ్యవహరించడం తప్పదు. దాని మీద మనం ఎవరు సమర్థించాల్సిన అవసరం లేదు, ఆయన వెనక్కి వేసుకురావాల్సిన అవసరం లేదు. అటువంటిది ఏమన్నా ఉంటే అరెస్ట్ చేసితే వీళ్ళకి గౌరవం ఉండేది. అందరూ మాలాంటి వాళ్ళు కూడా అవునులేవా ఇంత అడ్డగోలుగా ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎవరైనా ఎట్లుంటారని సపోర్ట్ చేయొచ్చు.
కానీ అలాంటి అడ్డగోలుగా పోస్ట్ పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా లేదనేది నాకైతే తెలియదు. ఆయన ఏం పోస్ట్ పెట్టాడో నేను సోషల్ మీడియాలో వీక్. మరి అటువంటివి లేవు కాబట్టి ఏదన్నా చట్టపరంగా పోతే ఇబ్బంది అవుతుంది చేస్తుంటే ఇదేమన్నా చేశారా? నేరం అనేది చిన్నదా పెద్దదా అనేది కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు మీరు పెడతారు, మరి మీరే నేర్పినట్టు కదా, ఇప్పుడు జగన్ నేర్పాడు అంటున్నారు, మీరు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. రేపు వచ్చే ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. రేపు వచ్చే ప్రభుత్వం ఏదన్నా మీరు కాక ఇంకోరు వచ్చినారనుకో, ఈయన పలానప్పుడు మా రాష్ట్ర నాయకుని మీద గంజాయి తప్పుడు కేసు పెట్టి వాడిని ఇంటికి పంపించ అని పెట్టొచ్చు. అందుకోసమే ప్రభుత్వం వేరు, పోలీసులు వేరు. మాటలు చెప్తాం ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటుంది అనేది ఇది ఒట్టి అబద్ధము. భారత రాజ్యాంగంలో 7 అంశాలు పాలక వర్గాల చేతుల్లోనే ఉంటాయి. ఆ పదాలు ఇప్పుడు నాకు సంబంధం లేదు, కానీ కొంతమంది పెద్దోళ్ళు ఏం చెప్పారంటే పెట్టుబడి షేర్ మార్కెట్ ఉన్నంత కాలం ఈ రాజ్యం అనేది అధికార నాయకులు కాపల కుక్క అని వాడారు. ఇది మామూలు పదాలు కాదు, ఇలాంటివి వాడారు. కాబట్టి ప్రభుత్వం వేరు, రాజ్యం వేరు, ప్రభుత్వం వేరు, పోలీసులు వేరు అనేది ఇది పచ్చి అబద్ధం మాట తప్ప ఇది కరెక్ట్ కాదు. నిజంగా ప్రభుత్వం ఆ పద్ధతి అయితే ఈ పాటికే ఎస్పీనో డీజీపీని పిలిచి ఏం పద్ధతి మీరేమి మా గవర్నమెంట్కి అప్రతిష్ట పాలు తెస్తారా అని చెప్పింటే ఎంత హుందాగా ఎంత పరువు కాపాడేది ఉండేది. అందుకోసమే ఆయన తప్పు చేశాడా లేదనేది రేపు 13 తర్వాత స్టీల్ కవర్లు ఇమ్మని కోర్టు కోరింది. అంతేకాకుండా ప్రతివాదన కూడా చేసింది. మీరు అది మనోళ్ళు ఎవరు చెప్పలేదు, ప్రతివాదన కూడా చేసింది ఆయన్ని, మీరు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి అని అంత స్పష్టంగా కోర్టు చెప్పింది. కాబట్టి ఆయన్ని బాజీ గారు చెప్పింది మళ్ళా గుర్తు చేసి చాలా దుర్మార్గంగా సివిల్ డ్రెస్ లో కారును వెంబడించి భార్య ఎదుట బలవంతంగా తీసుకెళ్లడం. ఒకవేళ ఎవరన్నా పోలీసులు తీసుకెళ్లారంటే ధైర్యం ఉంటుంది, పోలీసులు తీసుకెళ్ళాలంటే ఏం కాదులే అనుకుంటాం. ఎందుకంటే పోలీసులు కొడితే 2 ఏళ్ళు కొడతారు తప్ప ఏముండదు. అదే సివిల్ డ్రెస్ లో తీసుకెళ్తారంటే ఏ రౌడీలో గూండాలో ఎవడో చంపడానికని కొద్దిగా ఎవరైనా భయపడుతుంది. ఇది అనివార్యం. అందుకని కోర్టు చెప్పింది కూడా అదే, సివిల్ డ్రెస్ లో మీరు ఎట్లా పోతారో గతంలో కూడా చెప్పి ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక మాట కూడా కోర్టు చెప్పింది, మీరు అరెస్ట్ వారెంట్ ఏమైనా చూపారా, ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారా, అరెస్టు చేయడానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్రశ్నించింది. ఒక్క దానికి కూడా వీళ్ళు సమాధానం చెప్పలేనందుకే కోర్టు ప్రాథమిక ఆధారాలు చూసిన తర్వాత ఇది అనుమానాస్పదంగా ఉంది, అందుకోసం 13వ తేదీ లోపల నివేదిక ఇమ్మని కోరింది. అందుకోసం ఎప్పటికైనా ఈయనెవరో నాకు తెలియదు, ఆయన ముక్కు మగం తెలియదు, ఏ పార్టీ కూడా తెలియదు, కానీ ఒకటి తప్పైనా ఒప్పైనా ఏమో చెప్తారు కదా, 10 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ నిర్దోషికి శిక్ష పడదు కూడా అనేది భారత రాజ్యాంగం మనం అనుకుంటున్నటువంటి పదే చెప్తున్నటువంటి మాట. అందుకోసం అటువంటిది జరగకుండా మనకున్నటువంటి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయకుండా కోటేశ్వరరావు గారు ఎందుకు చెప్పారు, ఒక న్యూస్ క్లిక్ ఎడిటర్ని కంప్యూటర్లో ఏమో ఉన్నాయని ల్యాప్టాప్ని పరిశీలించి కేసు పెట్టి సంవత్సరం జైల్లో పెట్టారు కదా న్యూస్ క్లిక్ ఎడిటర్ని. ఒక ప్రజాస్వామికంగా దేశంలో ఒక సెక్యులర్గా పేద ప్రజల కోసం పక్కన నిలబడేటట్టు ఒక న్యూస్ క్లిక్ ఎడిటర్ని, అందుకోసమే దానికి వేరని కాదు. అంతేకాకుండా స్టాన్ స్వామిని ఏం చేశారు, స్టాన్ స్వామి చేస్తున్నటువంటిది ప్రజలకు సేవ చేశాడు. మన జార్ఖండ్లో అంత భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి ఒక 75 ఏళ్ళ వృద్ధుడు అంత సేవ చేసినటువంటి వ్యక్తిని ఆయన మోడీ ప్రభుత్వం కూర్చోడానికి ప్రయత్నం చేశాడని 2 ఏళ్ళు జైల్లో పెట్టి కనీసం తాగడానికి తినడానికి ఒక స్ట్రా కూడా ఇవ్వకుండా ఆయన్ని చంపారు. ఒక రకంగా చెప్పాలంటే చంపింది, అది చనిపోయింది, చంపారు. మరి కాళ్ళు లేని సాయిబాబుని అన్నేళ్ళు చేసి లాస్ట్కి నాశనం చేశారు కదా. కాబట్టి ప్రభుత్వం వేరు కాదు, పోలీసు వేరు కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ వర్గాల అధికారంలో ఉంటే ఆ వర్గాల చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది, పోలీసులు ఉంటుంది, కోర్టులు కూడా. కానీ మన భారతదేశంలో ఉంటే కోర్టులు ఈ మధ్యకాలంలో అది కూడా కొంతమంది ప్రజల పట్ల పేద వర్గాల నుంచి వచ్చినటువంటి కొంతమంది ఉన్నత జడ్జీలు ఉండడం వల్ల కొంత అక్కడక్కడ మంచి జడ్జిమెంట్లు వస్తున్నాయి. అటువంటిది కూడా ఇట్లా అనుకోవచ్చు ప్రభుత్వం. అందుకోసమే ఇంకా సిఐ గురించి నేను ఒక మాట చెప్తాను. సిఐ సంవత్సరం తర్వాత ప్రోత్సహించారు కదని, మరి మీరే అంటున్నారు వైసీపీ ప్రోత్సహించిందని. మరి ఎవరికైనా నోటీస్ ఇచ్చే అధికారం ఉంది. మీరు ఇంకా చెప్పాలా, నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట వాడెవడో నాకు నోటీస్ ఇస్తాడా అన్నాడు. మీరేమో అట్లా చెప్పారు, వాడెవడో నాకు నోటీస్ ఇస్తాడా అన్నారు. మరి ఇది గౌరవం కంటే ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఓకే నోటీస్ ఇచ్చారు, దానికి సమాధానం చెప్పే మా బాధ్యత ఉంది. ఆయన చెప్పి
ఆయన ఏ రకంగా ఉల్లంఘించాడు, ఆయన ప్రభుత్వానికి ప్రజలకు ఎట్లా నష్టం చేశాడు, తన అధికార దుర్వినియోగం ఎలా పాల్పడ్డా రుజువు చేసి ఆయన మీద యాక్షన్ తీసుకుంటే ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు, మంచిది. అందుకోసమే ఇప్పటికైనా మాకెవరో ఈ పేరు సౌందర్య రెడ్డా, రవీంద్ర రెడ్డా కానీ ఇటుపైన ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి విచారించిన తర్వాత ఆయన నిజంగా దొంగ, స్మగ్లరు ఇవన్నీ చేస్తున్నాడంటే యాక్షన్ తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. సోషల్ మీడియాలో అంటారా వ్యక్తిగత దూషణలు కానీ నైతిక విషయాలు కానీ ఇట్లాంటివి చేయకూడదు, దాన్ని ఎవరిని సమర్థించాం. కాకపోతే రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా ఎన్ని చేసినా దాన్ని మనము వ్యతిరేకించకూడదు, దాని పేరు మీద హింసించకూడదు, దాని పేరు మీద చేయకూడదు. ఎందుకంటే పార్లమెంట్ మొన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇది స్వేచ్ఛ, విమర్శించే హక్కు, రాజకీయంగా ప్రశ్నించే హక్కు భారత పౌరులకు ఉంటుంది, సోషల్ మీడియా నిషేధించడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టే చెప్పింది. అందుకోసమే ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. మీడియా రాజ్యాంగబద్ధంగా ఉన్నట్లు మాట్లాడతారు. రేపొద్దున ఈ ప్రభుత్వం ఇట్ట చేసింది అట్ట చేసిన రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తారని రేపు వైసీపీ వచ్చిన తర్వాత నా మీద ఇట్లా చేశారని నిషేధం చేస్తే వాళ్ళ యొక్క నైతిక పతనానికి దారిది. గతంలో ఏం చేశారు, మన రాష్ట్రంలో నిషేధించారు కదా, కొన్ని ఛానల్స్ ని నిషేధించారు. ఇప్పుడు ఏమైంది? అంతే. అందుకోసమే మీడియాకి స్వేచ్ఛనివ్వాలి, అట్లని వ్యక్తిగతంగా దూషణకి మనం వ్యతిరేకించాలి. అటువంటిదే సోషల్ మీడియాలో కూడా ఆయన చేసింటే దాన్ని శిక్షించడం మేమేమో దాన్ని సపోర్ట్ చేయం. అందుకోసం ఇప్పటికైనా ఈ ఎంక్వైరీ ప్రాథమికంగా వచ్చిన ఎంక్వైరీ ఆధారంగా ప్రభుత్వం మేల్కొని పొరపాటు జరిగిందంటే చాలా గౌరవం పెరుగుతుంది ప్రభుత్వానికి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఇంకా గౌరవం పెరుగుతుంది. ఆ నోటీసుకి సమాధానం ఇచ్చినా కూడా ఇంకా గౌరవం పెరుగుతుంది. గత ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడారు ఇప్పుడు చెప్తున్నారు రోజు పేపర్లో, నేను పొరపాటు చేశాను, మీ మాట లేదు, మీ క్యాడర్ మాట లేదు, ప్రజల మాట లేదని ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నాడు కదా జరిగిన తర్వాత. అట్లా మీరు జరగకుండా చూసుకోండి. సార్ బాజీ గారు, యు వాంట్ టు యాడ్ ఎనీ మోర్? ఎస్ సార్, ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ ఈ సబ్జెక్ట్ మీద. ఇప్పుడు మనకి అందరికీ గుర్తుండే ఉంటుంది, ఈ వాలంటీర్స్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ గారు చాలా దారుణమైన వ్యాఖ్యానాలు చేశారు ఏలూరులో. అప్పట్లో ఏంటంటే ఉమెన్ ట్రాఫికింగ్ కి వాలంటీర్లు అందరూ పాల్పడుతూ ఉన్నారు అని, అట్లాగే ఈ వాలంటీర్లు అందరూ కూడా మరి రాష్ట్రంలో మహిళల మీద చాలా అగత్యాలు చేస్తున్నారని చెప్పేసి ఆ మధ్య వాలంటీర్స్ వ్యవస్థ మీద చాలా దుమారం లేచింది. ప్రొటెస్ట్ కూడా చేశారు చాలా సందర్భాలు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు నెలకి ఇస్తాము, మిమ్మల్ని వాడుకుంటాము, మేము వాలంటీర్లు తీసేయమని చెప్పేసి కూడా ఆయన ఇచ్చిన ప్రామిస్ ని ఆయన తొంగలో దక్కేసి దాన్ని తూచని చెప్పేసి వాలంటీర్లు మోసం చేశారు. సో నాకెక్కడో ఒక అనుమానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, వాలంటీర్లని అవమానించిన సందర్భంగా అప్పట్లో చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ జరిగింది. చాలా ఇబ్బందికరమైన, అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు వాళ్ళు స్వయంగా చేస్తున్నారు అని అనలేదు. వాళ్ళు తీసుకుంటున్న డేటా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలో పడి ఆ రకంగా దుర్వినియోగం అవుతుంది అన్న రీతిలో మాట్లాడారు తప్ప డైరెక్ట్ గా వాలంటీర్లు సోషల్ ఎలిమెంట్స్ కి వాలంటీర్లు చేరవేస్తున్నారు అనేది చిన్న అభియోగం కాదు. అది చిన్న మాట కాదండి, అది చాలా పెద్ద ఆరోపణ. అంటే వారు డైరెక్ట్ గాని కూడా కాదు సార్. ఇప్పుడు వాలంటీర్లు ప్రభుత్వం తరపున డేటా కలెక్ట్ చేస్తున్నారు కదా, ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా దుర్వినియోగం అవుతుంది అనేది డైరెక్ట్ వాలంటీర్లను కూడా తీసుకెళ్లి డైరెక్ట్ గా ఇస్తున్నారని కూడా అనలేదు ఆయన. వాలంటీర్లు కలెక్ట్ చేస్తున్నటువంటి డేటా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గా మాట్లాడారా తప్పుగా మాట్లాడారా అనేది కాదు నేను మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వాలంటీర్ల పట్ల చేసిన ఆరోపణలు, వేసిన నిందల పట్ల అప్పట్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలను తగలబెట్టడం, చెప్పులు దండ వేయడం అలాంటి కార్యక్రమాలు కూడా జరిగినాయి. చాలా పెద్ద ఎత్తున అప్పట్లో జరిగినాయి. ఈ వాలంటీర్ల వాళ్ళల్లో ఇతను వాలంటీర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి ఇతను కూడా సోషల్ మీడియాలో అప్పట్లో ఈ సబ్జెక్ట్ మీద చాలా అబ్యూజింగ్ గానే పెట్టాడు. అతను సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ కాబట్టి నేను అనుమానించేది ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో దానికి ఇవాళ జరిగిన అరెస్ట్ కి మధ్య లింక్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా కనబడుతుంది.
అదే కనపడుతుంది సార్. ఇంకా ఉందా అనే డౌట్ కూడా కాదు, దీంట్లో 99% అదే మోటివ్ కనపడుతుంది. ఇంకోటి వాలంటీర్లని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. 10,000 ఇస్తానని చెప్పేసి పచ్చి మోసం చేశారు. ఆయన కనీసం వాళ్ళకి సంజాయిషి కూడా ఇవ్వాల. నేను ఇవ్వలేకపోతున్నాను, నేను ఏదో చెప్పాను ఫ్లోలో, అలా నేను ఇవ్వలేను, మా దగ్గర డబ్బులు లేవనన్నా చెప్పాలి ప్రభుత్వం. అలా ఏమి చేయకుండా అబేన్స్ లో పెట్టేసి వదిలేశారు గాలికి. మళ్ళీ వాళ్ళు బుడమేరు ముప్పులో కూడా వాళ్ళని వాడుకున్నారు. కాబట్టి ఏంటంటే స్కామ్ గురించి కూడా చెప్పండి. వాలంటీర్లను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కామ్ కూడా చెప్తే మీకు హుందాతనంగా ఉంటది. మీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ పెట్టుకున్నారని చెప్పేసి చేపించినటువంటి స్కామ్ గురించి కూడా మాట్లాడండి. వాలంటీర్లను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం మాట్లాడండి. మాట్లాడద్దు. మీరు ఫలితం అనుభవించాడు, అయిపోయింది. దాని తర్వాత పరిణామాలు నేను మాట్లాడుతున్నాను కాదు. మీరు ఇప్పుడు ఇది అసందర్భం. నేను మీరు చేస్తున్న తప్పుల్ని మాట్లాడుతుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ ప్రతి నెల రూపాయలు, తర్వాత వాలంటీర్లు 4 లక్షల ప్రతి డబ్బును కూడా ఏదో ఇన్స్టిట్యూట్ కి మొత్తం ట్రాన్స్ఫర్ చేసి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి లక్షల కోట్లు దుబ్బేశాడు. అదే పేపర్ బిజినెస్ పెంచుకోవడం దీనికి లింక్ ఉంటుంది ఖచ్చితంగా అనేది నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను. మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకండి? అయిపోయిన ముచ్చట. మీరు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడారండి? మీరు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని గురించి మాట్లాడి ఆపుంటే బాగుండేది. మీరు గురించి మాట్లాడి ఆపుంటే బాగుండేది. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారనే దాని గురించి మాట్లాడారు. మాట్లాడండి. ఆయన చెప్పిందే మాట్లాడుతున్నాం, మేము లేదు మాట్లాడటల్లా. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల గురించి ఏం చెప్పారో మీరు నెట్ చూడండి, సోషల్ మీడియాలో ఎక్కడైనా కనపడుద్ది. ఆయన బహిరంగంగా మాట్లాడింది. ఇవ్వలేకపోయినప్పుడు ఇవ్వలేమని చెప్పమని అంటున్నాను నేను. ఈ రోజు బాజీ గారు మేము ఏదో ఫ్లోలో ప్రామిస్ చేశారు చెప్పుకునే ఒప్పుకునే ధైర్యం లేకపోతే ఎట్లా? నాయకుడికి మాట్లాడతాను. నేను తప్పు మాట్లాడటల్లా, చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పు మాట్లాడటల్లా. ఆయన మాట్లాడింది చెప్తున్నాను, ఆయన మాట్లాడింది మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. రాఘవేంద్ర గారు మాట తర్వాత కానీ మొత్తం మీద వాలంటీర్స్ మాత్రం వాగ్దానం చేసిన మాట వాస్తవం. నిమ్మల నాయుడు గారు మీరు చూసింటారు కదా, బాబు మా ప్రభుత్వం వస్తుంది మీరు భయపడద్దు, అంతకంటే ఎక్కువ అన్న మాట వాస్తవం. మీరు అమలు వెంకటేశ్వర గారు నేను వెంకటేశ్వర గారు ఓకే చెప్పండి. ఇప్పుడు వాలంటీర్లకి వాగ్దానం చేశారా చేయలేదా అనే సబ్జెక్ట్ ఎప్పుడు వాలంటీర్ల సబ్జెక్టు, వాలంటీర్ వ్యవస్థ సబ్జెక్టు బాజీ గారు తీసుకొచ్చారు. ఉమెన్ ట్రాఫింగ్, తర్వాత ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ మీద అఘాయిత్యాలు, అదేవిధంగా చాలా మంది వాలంటీర్ల పేరులో, వాలంటీర్ల ముసుగులో సచివాలయం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నవి నిజాలా కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పండి. రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏ వ్యవస్థలో అయినా లోపాలు ఉంటే మేబీ ఈ వ్యవస్థలో కొద్దిగా ఎక్కువ ఉన్నాయేమో అలాగని చెప్పేసి మొత్తం వ్యవస్థను ఎలా తప్పుపడతారు? అన్నీ తెలిసి కాదండి, కాదు అలా మాట్లాడలేదు కదా. ఎలక్షన్స్ టైంలో మిమ్మల్ని మీకు అన్యాయం జరిగింది, మీ శ్రమను దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీ శ్రమకు నేను విలువ ఇస్తాను, మీ శ్రమకు యొక్క విలువ పెంచుతాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ బాజీ గారు ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారు? ఒకటి, ఇక్కడ ఎవరైతే అరెస్ట్ కాబడ్డాడో అతనికి వాలంటీర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అతను వాలంటీర్ల తరఫున ఒక పదవిని ఇది చేసుకుంటున్నాడు. అదొక అనుమానం వ్యక్తం చేశారంతే. ఆ బ్యాక్ డ్రాప్ లో ఏమన్నా జరిగి ఉంటుంది. బాజీ గారు చెప్పిన లింక్ ని నేను తప్పు పెట్టట్లేదు. బాజీ గారు ఏదైతే లింక్ చెప్పారో ఆ రోజు లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏదో వాలంటీర్లకు సంబంధించి రాష్ట్రంలో వాలంటీర్లు చేస్తున్నటువంటి ఏదైతే స్కామ్ డేటా, ముఖ్యంగా ఒక ఇంట్లో ఎవరు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వేస్తారు, 3 పిల్లల ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి వెళ్ళొద్దు.
గ్యాదర్ చేసిన సందర్భంలో మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మేము మాట్లాడాం. వాలంటీర్లు కించపరిచి కాదు, దాని మీద అతను ధర్నాలు చేసి ఉండొచ్చు, రాస్తారోకలు చేసి ఉండొచ్చు, అది లింక్ చెప్పారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ బాజీ గారు వాలంటీర్లని పచ్చి మోసం చేశాడు, వాలంటీర్ దగా చేశాడు, 10,000 ఇస్తా అని చెప్పేసి మోసం చేశాడని మాట్లాడిన విషయం అది మోసం చేయడం అంటారు కదా, అది మోసం కాక ఇంకేమంటారు దాన్ని? 1 సెకండ్ అండి సురేష్ గారు, పొలిటికల్ గా ఆయన కామెంట్ చేశాడని నేను చెప్తున్నా. నేను ఏం చెప్తున్నా అంటే, ఇదే వాలంటీర్ల వ్యవస్థను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ప్రతి వాలంటీర్ చేత ఆయన సొంత పేపర్ అయినటువంటి సాక్షి పేపర్ కొనిపించడానికి అవన్నీ సార్ మీకన్నా మేము ఎక్కువ ప్రశ్నించాము, మీకేమన్నా కుదిరితే దానికి సంబంధించిన కేసు ఉంది సుప్రీంకోర్టులో. ఈనాడు వాళ్ళు వేశారు సబ్జెక్ట్ చెప్తానండి సురేష్ గారు, 10,000 సబ్జెక్ట్ చెప్తానండి. 10,000 సబ్జెక్టు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఏ ఒక్క వాలంటీర్ ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు. వాళ్ళని ప్రభుత్వంలో ఎప్పుడు కూడా భాగస్వామ్యం చేయాల. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత దాని సబ్జెక్టు నిమ్మల రామానాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. పెద్ద విషయమా? పోతే కాదండి, రెన్యువల్ చేయలేదు, రెన్యువల్ చేయడం మీకు ఏమైనా కష్టమా? చేయాలనుకుంటే అదే పెద్ద. ఇప్పుడు నేనేమి రెండింటిని మిక్స్ చేయట్లేదు, కానీ ఒక రాజకీయ కారణాల చేత రాజకీయ హత్య గావింపబడిన కుటుంబానికి మేలు చేయడానికి ఒక నిమిషం ఆగండి సార్. కుటుంబానికి మేలు చేయడానికి రూల్స్ అసలు ఒప్పుకుంటే లేదు తెలియదు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడానికి రెడీ అయిపోయినప్పుడు ఏంటి ఇంతమంది, ఇన్ని వేల మంది, లక్షల పైన ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక చిన్న టెక్నికాలిటీ ఇష్యూ ఉంటే దాన్ని సాగ్గా చూపించేసి పక్కన పడేసకుండా దాన్ని రెన్యువల్ చేయటం చిన్న పనే కదా, చేతుల పనే కదా. కాబట్టి ఏంటంటే అక్కడ నేను చెప్తానండి సురేష్ గారు, రాష్ట్రంలో వాలంటీర్ ఉద్యోగాలు మమ్మల్ని రెన్యువల్ చేయలేదు, మాకు పర్మనెంట్ చేయమని చెప్పేసి కోరుకునేది ఎవరు? పక్కా వైసీపీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో పెట్టుకున్నాడు, వ్యవస్థను స్థాపించాడు, మేము దానికి కాదనట్లేదు. ఈ రోజు ఇదే వాలంటీర్ వ్యవస్థలో బీటెక్ చేసినవాడు ఉన్నాడు, ఎంటెక్ చేసినవాడు ఉన్నాడు, ఎంసీఏ చేసినవాడు ఉన్నాడు, అదేవిధంగా చాలా ఉన్నత చదువులు చదివినవాడు. వాడి జీవితాన్ని 5,000 రూపాయలకు తాకట్టు పెట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత స్కిల్ సెట్ మొత్తాన్ని పరిస్థితి. కాబట్టి మేము ఈ రోజు సురేష్ గారు సబ్జెక్ట్ వాలంటీర్ కాదు, తర్వాత కావాలంటే దాని మీద సపరేట్ డిబేట్ నేను వస్తాను, నాకు ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు తర్వాత మన బాజీ గారు మాట్లాడుతూ ఇది పూర్తిగా కక్ష సాధింపు, అక్రమ అరెస్టు, ఇది ఇలా కరెక్ట్ కాదు అదేదండి. ఇక్కడ నేను వెంకటేశ్వరరావు గారు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు. ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు కోర్టు ఏదైతే ఈ రోజు డెసిషన్ ఇచ్చిందో ఇది సిబిఐకి అప్పగిస్తున్నాం అనేది, మా ప్రభుత్వం దాని నుంచి మేము దాన్ని స్వీకరిస్తున్నాం. మేము దానికి ఎటువంటి ఆక్షేపణ పెట్టట్లేదు. ఇక్కడ నేను ఫస్ట్ మాట్లాడాను, పోలీసు వారు తప్పు చేస్తుండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఇందాక నుంచి కన్క్లూడ్ చేస్తున్నారు ఏంటి, 6:30కి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, 7 o'clock ఆవిడ కేసు పెట్టింది, తర్వాత 8:30కి వీళ్ళు అరెస్ట్ చూపించారు అనేది. వీటిల్లో 6:30కి ఫోన్ ఆపింది, మీరు ఏదో టెక్నికల్ చెప్పారు, వాళ్ళకి ఏదో సిగ్నల్ తెప్పించారు, 6:30కి ఫోన్ ఆపింది. ఫోన్ నిజంగా పోలీసులు ఆఫ్ చేయించారా లేకపోతే అతను ఫోన్ ఆఫ్ చేసుకున్నాడా అది ఎవరికైనా తెలుసా? తర్వాత 7 o'clockకి కరెక్ట్ గా నేను పోయి కేసు పెట్టాను అంటుంది. అప్పటికి 7 o'clock అసలు తీసుకెళ్లాడో లేదో, బహుశా ఆయనే పక్క నుండి పోయి అతను అరెస్ట్ చేస్తాడని ముందే తెలిసి వాళ్ళ భార్యను తీసుకోబోయి ముందు కేసు పెట్టించాడేమో, మనకేమన్నా తెలుసా? కాబట్టి ఇవన్నీ కూడా తేల్చాల్సిన బాధ్యత సిబిఐది. కాబట్టి మనం ఇప్పటికిప్పుడే మనం కన్క్లూడ్ చేసేసి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మా ప్రభుత్వం మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు పోలీసు వ్యవస్థ తప్పు చేస్తే పోలీసు వ్యవస్థను మేము వాళ్ళని శిక్ష పడే విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరి మీద కూడా రాజకీయ ఒత్తిళ్లు, అదే విధంగా కక్ష సాధింపులు, ఇంకోటి లేవు. ఆయన ఏమి ఇంటర్నేషనల్ నాయకుడు కాదు, ఇంకోటి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని వ్యవస్థకి ఈ రోజు ఒక ప్రధాన కార్యదర్శి, అంతకు మించి మాకు ఆయన ఒక మునిగిపోయే నావలో ఒక పార్టీ కార్యకర్త, అంతేగాని మేము స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఆయన అదే కదా సార్ చెప్పేది. సింపుల్ గా పెట్టి కేసు కాదు, పోలీసులకు బోల్డెన్ మెకానిజం ఉంటది. అటువంటిది ఇంత ఈజీగా దొరికిపోయేటట్టుగా కోర్టు, అది కూడా కోర్టుకి ఇంత ఇనిషియల్ స్టేజ్ లోనే దొరికిపోయేది. అనేది ఏంటంటే ఇక్కడ పోలీసు వారిని నేను వెనకేసుకు రావడం కాదు, పోలీసు వారు చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు కదా, వీరు చెప్పేది అబద్ధం అవ్వచ్చు కదా. ఆ వర్షంలో ఒకసారి ఆలోచించండి.
రైట్ అదే ఎందుకంటే చూద్దాం. ఇక్కడ మరి వన్ సైడ్ గంజాయి రికవరీ చేశారా, ఎక్కడ చేశారు, రోడ్డు మీద వాళ్ళు కార్లో వెళ్తుంటే చేశారా, లేదంటే ఇంటికి వెళ్ళి చేశారా, అది కోర్టు అన్ని అడిగింది కదా. సీసీటీవీ ఫుటేజ్ అడిగింది, ఠాణాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అడిగింది, అలాగే కాల్ రికార్డ్స్ తీయమంది. సో ఇవన్నీ కూడా రేపు బయటకు వస్తాయి కదా, బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ ఇప్పుడు ముందుంది రేపు 13వ తేదీ తర్వాత మనకి ఎట్లాగో దీని మీద ఏం జరిగింది ఏంటి అనేది కన్క్లూడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే బోత్ సైడ్స్ చూడాలి, కాయనకు రెండు పక్కలు మనం చూసుకునే మనం మాట్లాడాలి. ఏది కూడా ఇక్కడ మా కన్సర్న్ కూడా అదే సార్. గత ప్రభుత్వంలో ఏకంగా డీజీపీనే హైకోర్టు మెట్లెక్కాడు. మెట్లెక్కి సర్వీస్ రూల్స్ చదివినటువంటి దుస్థితి చూసాము. మళ్ళీ అటువంటి దౌర్భాగ్యం ఏమైనా మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఫేజ్ ఏమో అనిపిస్తోంది. కాబట్టి ఆ రకంగా పోలీస్ హై హ్యాండెడ్నెస్, అలాగే ఎవరైనా కానీ వ్యక్తిగతమైన కక్షలుంటే దానికి రెలవెంట్ కేసులు పెట్టకుండా, ఆ రెలవెంట్ కేసులు పెడితే కనుక వాళ్ళకి జైలు శిక్ష పడదు కాబట్టి, అరెస్ట్ చూపించలేం కాబట్టి అని చెప్పేసి సంబంధం లేనటువంటి కేసులు పెడితే పరువు పోయేది ప్రభుత్వం పరువు, పోలీసుల పరువే. రైట్ సౌందర్ రెడ్డి కంటే ముందు కూడా చాలా మంది వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా రిలేటెడ్ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరి మీద గంజాయి ఎందుకు పెట్టలేదు? అవును సార్, అదే అరెస్టుల సందర్భంగానే కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. సోషల్ మీడియాకి సంబంధించింది అయితే కనుక అరెస్టులు చేయవద్దు, 41A నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి. మరి అరెస్ట్ చేయలేము కాబట్టి ఈ రకమైనటువంటి ఫేక్ కేసు పెట్టారో అనేది కోర్టు అభిప్రాయపడింది, మేము అభిప్రాయపడటం కాదు. అందు గురించి సిబిఐకి ఇచ్చింది. కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టట్లేదు, రైట్ సార్. సురేష్ గారు దీని మీద నేను ఎక్కువ మాట్లాడను కానీ, రేపు సిబిఐ పోలీస్ వర్షన్ సమర్థిస్తే అది కూడా తెలుగుదేశం పార్టీకి మెడకు చుట్టుకుంటది. సిబిఐ చేత ఈ విధంగా చిప్పించారని చెప్పేసి. ఎందుకంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ రెండింజల పాలనలో ఉన్నది. అందుకని దాని గురించి ఎక్కువగా తవ్వుకునేట్లయితే అల్టిమేట్ గా ఆ కేసు ఏమైనా గానీ బ్లేమ్ అయ్యేది రాష్ట్ర ప్రభుత్వమే. దాన్ని కూడా గమనించండి. మీరు రెండో వైపు చూడాలన్నారు, మంచిదే. నేను చెప్తున్నా రెండో వైపు చూడాలి, ఎవరైనా చూడాల్సిందే. ఈ వైపు కూడా చూడండి. సిబిఐని కేంద్ర ప్రభుత్వంలో నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పరువు కాపాడాలంటే ఇట్లాంటి ఒకరిని ఎవరన్నా ప్రకటన చేయమంటే చేసింది అనుకోండి, జనం నమ్ముతారు. అందుకని ఒక చేసినటువంటి తప్పుని ఇంకొక తప్పు. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు రామానాయుడు గారికి తెలిసింది తర్వాత తెలిసిందని. ఏమండి, 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాలంటీర్ల ప్రభుత్వ ఉద్యోగులు కాదనేటువంటి ప్రాథమిక విషయం అంతకు ముందు తెలియదా అండి? వాగ్దానం చేసేటప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత తెలిసింది అంట. అది కూడా నిమ్మల రామానాయుడు అని చెప్తున్నారు. మరి ఇంత అమాయకంగా జనాన్ని మీరు అట్లా చెప్తే ఎలాగా? వాలంటీర్లు అనేటువంటి వాలంటీర్లు వాళ్ళు ఉద్యోగులు కాదు. తర్వాత తెలియటువంటి మీకు వాగ్దానం చేసేటప్పుడు మీకు అవన్నీ తెలియదా? అంత అమాయకంగా ఎలా ఉంటారండి? గవర్నమెంట్ ఉద్యోగులని కాదు కానీ వారిని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలని ఒక టెక్నికల్. అదేనండి, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి, అది కూడా తెలియదా? ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటారా? నిబంధనలు తెలియకుండా ఉంటాయా? తెలుగుదేశం నాయకులకి అన్ని సంవత్సరాల పాటు వాలంటీర్ల వ్యవస్థ ఉంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తున్న విషయం కూడా తెలియదా? చేస్తున్నారు, కానీ కావాలని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో వాడుకుందాం అని చెప్పేసి వాంటెడ్ గా రెన్యువల్ చేయలేదని వీళ్ళు చెప్పే వాగ్దానం చేసేటప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు కదా. వాగ్దానం చేసేటప్పుడు ఇవేం తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు వాగ్దానం చేశారు? అసలు ఒకవేళ రెండు వాగ్దానం చేశారు. లేదు ఆయన తప్పు చేశాడు రెన్యువల్ చేయకుండా, మీరేమన్నా చేస్తే ఏమన్నా అది ఏమన్నా గౌరవ, ఏమన్నా రాజ్యాంగ విరుద్ధం అవుతుందా? రిజైన్ చేసిన వాళ్ళు మళ్ళీ అడుగుతారా? రిజైన్ చేసిన వాళ్ళని వదిలేయండి. రిజైన్ చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. మిగిలినటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? రిజైన్ చేసిన వాళ్ళు వదిలేయండి. వాళ్ళ గురించి ఎవరు అడిగారు? ఎవరు అడగలేదే. రిజైన్ చేసినటువంటి వాళ్ళని కోటేశ్వర గారు మీరు ఒకటి గమనించాలి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాలంటీర్ లో వాళ్ళు 5,000 6,000 దేనికో జీతానికి పనిచేసే వాళ్ళందరికి కూడా ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కింద ఉన్నతమైనటువంటి స్థానాలు. కబుర్లు చెప్పకండి, ఇట్లాంటి కబుర్లు చెప్పకండి. మీరు మళ్ళా ఇంకా ఇరుక్కుపోతారు. మీరు ఇంకా ఇరుక్కుపోతారు. ఇట్లాంటి కబుర్లు చెప్పొద్దు.
రాఘవేంద్ర గారు అట్లాంటిది ఏమన్నా రాఘవేంద్ర గారు మీ మంచి కోసం మీ మంచి మేము కోసం కూడా అదే చెప్తున్నా. సలహా ఇచ్చాము. స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది పెద్ద బోగస్. స్కిల్ డెవలప్మెంట్ పెద్ద బోగస్. ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? మాజీ ఉద్యోగులకి, మాజీ వాలంటీర్లకి స్కిల్ డెవలప్మెంట్ తోటి ఉపాధి మీ దగ్గర ఏమైనా ఉందా డేటా? ఇప్పుడు కాదు, రోజు తర్వాత మీరు ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఏంటంటే జగన్మోహన్ నేను ఇందాక చెప్పాను అదే జగన్మోహన్ వాలంటీర్లుగా పనిచేసే వాళ్ళు బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదువుకున్నటువంటి ఉన్నతమైన చదువు కలిగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 6,000కి 7,000కి పనిచేసిన వాళ్ళకి ఈ రోజు రాష్ట్రంలో కానీ లేకపోతే వాళ్ళకి స్కిల్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా జావా కానీ, ఐటీ రిలేటెడ్ కానీ, లేకపోతే టెక్నికల్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఆటోమొబైల్స్ లో కానీ ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతా ఉంది. దానికి సంబంధించిన అధికారికంగా డేటా ఏమన్నా ఉందా వాళ్ళందరినీ తీసుకున్నట్లుగా డెవలప్మెంట్ అనేటువంటిది వీళ్ళేదో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్తగా కనుక్కున్నట్టు చెప్పండి. అంతకు ముందు కూడా ఉన్నాయి. ఎవరు లేకుండానే వాళ్ళకే వాళ్ళు నేర్చుకున్నారు. హైదరాబాద్ లో 100 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి డిగ్రీ తీసుకొని వచ్చి స్కిల్ నేర్చుకున్నటువంటి. అందుకని పాయింట్ అది కాదు. మీరు హైదరాబాద్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకోలేనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు నుంచో లేకపోతే అనంతపురం నుంచో బెంగళూరు వెళ్ళి అఫీషియల్ గా ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తే మంచిదే, కానీ అటువంటి చర్యలు ఎక్కడ కనపడలేదు. రైట్, ఎనీవే అనేది ప్రతిదీ కూడా ప్రాసెస్ ప్రకారమే జరుగుతా ఉంది. రాష్ట్రంలో యువత ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయంగా దారుణానికి గురయ్యారో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు. అవును సార్, అది అంటే ఏంటి, మీరు నలుగురితో నారాయణ వదిలేశారు. అట్లా కాదు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఉన్నాం. అవును సార్, అటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా ఎక్కడ కనపడలేదంటున్నా. సరే ఓకే, చూడండి అట్లాంటిది ఉంటే కనుక నేను ఒకటే చెప్తాను. మీరు ఇప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడే వీళ్ళందరూ తీసేశారు, స్కిల్ లేదు అది అని మాట్లాడుతున్నారు కదా. ఎప్పుడు మేము మెగా డిఎస్సి చేసాం, 16,437 మందికి టీచర్స్ ఇచ్చాం. ఇదే 16,437 మందిలో నాకు తెలిసిన వాళ్ళు దాదాపు 50 మంది వాలంటీర్లుగా పనిచేశారు. నాకు తెలిసిన దానికి దీనికి సంబంధం ఏంటి సార్? అది వాలంటీర్లుగా పనిచేసినటువంటి పరిస్థితి ఈ రోజు వాళ్ళకి అటువంటి రైట్. ఓకే రాఘవేంద్ర గారు మీరు ఎంత మాట్లాడి రైట్. ఓకే, మనకి సమయం లేదు. ఇట్స్ టైమ్ టు వైండ్ అప్. ఎనీవే, వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం తప్పు చేసింది. అయితే దానికి మీరు ఎంత సంజాయిషి ఇచ్చినా గానీ వారి విషయంలో జరిగింది మాత్రం అన్యాయం అనేది అందరూ కూడా ఒప్పుకునేటటువంటి వాస్తవం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు వాలంటీర్లు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు సార్. దాంట్లో కొంతమంది రిజైన్ చేశారు. పాపం వాళ్ళందరూ కూడా నిరుపేదలు. ఏదో 5-6 వేలకి కక్కుర్తిపడి జాబులో చేరారంటే పేదలు వాళ్ళు, చాలా నార్మల్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. అఫ్ కోర్స్ ప్రభుత్వం ప్రలోభ పెట్టి ఉండొచ్చు, ప్రభుత్వం ఫేవర్ గా పనిచేసి ఉండొచ్చు వైసీపీకి. నా క్వశ్చన్ ఒకటే, పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో వీర అభిమానులుగా ఉన్న వాళ్ళే రిజైన్ చేసి వస్తే వాళ్ళకి సీట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు చిన్న ఉద్యోగులు పాపం ఏదో అభిమానం ఉంటే ఉండొచ్చు, వాళ్ళని వైసీపీ అభిమానులు అని చెప్పేసి బ్రాండ్ వేసి వాళ్ళని పక్కన పడేయడం ఏం న్యాయం అండి? ఏం న్యాయం? వాళ్ళు ప్రజలు కాదా? ప్రజల్లో భాగం కాదా? అఫ్ కోర్స్ కొంతమంది దుర్మార్గం పనులు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయండి, వాళ్ళని పక్కన పడేయండి. కానీ అమాయకులు ఉన్నారు, చాలా మంది కష్టపడి పనిచేశారు 5 ఏళ్లు ప్రభుత్వానికి. అక్కడ వైసీపీ అయినా ఇంకోటా కాదు, ప్రభుత్వానికి సేవ చేశారు, ప్రజలకి సేవ చేశారు. వాళ్ళు వైసీపీకి కోవట్టులుగా ఉన్నారని చెప్పేసి పిచ్చి కుక్కను చంపాలంటే పిచ్చెక్కిందని చెప్పి, కుక్కను చంపాలంటే పిచ్చెక్కిందని చెప్పినట్టుగా వాళ్ళు వైసీపీ బ్రాండ్ వేసి మీరు పక్కన పడేస్తే, మరి మీ దగ్గర మంత్రి పదవులు వైసీపీలో వాళ్ళు వచ్చిన వాళ్ళు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? అది న్యాయమా? అప్పుడే మీరు తీసుకోగానే పునీతులు అయిపోతారా? వైసీపీ భావజాలం నుంచి టీడీపీ భావజాలానికి వచ్చేస్తారా విత్ ఇన్ నో టైం? ఇది ఎక్కడ న్యాయం అండి? సామాన్యుడికి ఒక న్యాయమును, నాయకులకు ఒక న్యాయమా? వి ర్యాన్ అవుట్ ఆఫ్ టైం. ఈ విషయం మీద అనేక సందర్భాల్లో గతంలో కూడా చర్చించాము. వాళ్ళకి జరిగింది ఖచ్చితంగా అన్యాయమే. దాన్ని రెక్టిఫై చేసే ఆలోచన కూడా ఈ గవర్నమెంట్కి లేనట్టుగా కనిపిస్తుంది. సో పర్యవసానం ఎలా ఉంటుంది అనేది వారి సైడ్ నుంచి చూద్దాం, వాలంటీర్ సైడ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రాఘవేంద్ర గారు, బాజీ గారు, కోటేశ్వర గారు అండ్ వెంకటేశ్వర గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.